అబ్బా ఫైనల్గా ఫైనల్గా ఆ బేబీ నుంచి తప్పించుకున్నాము. అదే ఆ దయ్యం బేబీ దగ్గర నుంచి. ఇన్ని రోజులు నేను పొట్టోడు మీరందరూ అనుకున్నది చాలా తప్పనమాట. అసలు నేను 8 months క్రితమే ఇరుక్కపోయాను. అర్థం కాలేదు కదా. 8 months క్రితం నేను పొట్టోడు ఒక చిన్న బేబీనైతే బేబీ సిట్టింగ్ చేయడానికి వెళ్ళాము. అప్పుడు ఆ బేబీకి దయ్యం పట్టింది. లాస్ట్గా ఒక బాల్ అయితే పెట్టాను నేను. అప్పుడు నన్ను ఆ బేబీ ఏదో మ్యాజిక్ పవర్ యూజ్ చేసి గాల్లోకి లేపిందనమాట. అప్పుడే డోర్ ఓపెన్ చేసుకుని ఒక వ్యక్తి వచ్చాడు. అసలు ఇదంతా మీకెందుకు చెప్తున్నానో మీకు అర్థమవుతుందా? అసలు నేను ఆ రోజు నుంచి ఇప్పటి వరకు 8 months నుంచి నేను అదే ఇంట్లో ఇరుక్కపోయాను. ఇన్ని రోజులు మీరు చూసిన బేబీ సిట్టింగ్ కంపెనీ అదంతా నా భ్రమణ మాట. మీకు అర్థం కావట్లేదు కదా. అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీకు ఈ వీడియో అర్థం కావాలంటే మీరైతే 50,000 లైక్స్ అయితే కొట్టండి. అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము 1 million సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాము. అమ్మయ్యా నిద్ర చాలా పోయాను. వామ్మా ఎవడ్రా బాబు? బ్లాక్ మమ్మయ్య ఎక్కడున్నాం మనము? వాడెవడో వచ్చాడు. బ్లాక్ మమ్మయ్య నిద్రనే ఎంతసేపు పడుకున్నాము మనం ఇదే కంపెనీలో. అసలు ఏంటి వెల్కమ్ టు వారి దేవుడా, ఇదేంటి బ్లాక్ మమ్మయ్య? ఈ కంపెనీ అంతా ఇలా మారిపోయిందేంటి? ఓరి దేవుడా, రే పొట్టోడా ఇన్ని స్టిక్కర్లు 26 డేసా? కానీ మనము 26 డేస్ ఇందులో లేం కదా. ఇదేంటి ఫోన్ వస్తుంది. గో టు హోమ్ అండ్ సిటర్. ఏంటి ఒక్క నిమిషం, ఫోన్ కట్ అయిపోయింది. అక్కడ బేబీ సౌండ్ వచ్చింది. అంటే మనతో మాట్లాడే బేబీ. ఏదో సౌండ్లు వస్తున్నాయేంట్రా? బేబీ సిట్టింగ్. ఓరి దేవుడా, అసలు ఏం జరిగింది బ్లాక్ మమ్మయ్య? అక్కడ ఆ ఫోన్ లో నీకు ఎవరు ఏం చెప్పారో నాకు అర్థం కావట్లేదు. రే పొట్టోడు అర్జెంట్ గా ఒక బేబీ సిట్టర్ అయితే పంపించాలి. మనమైతే రీసెంట్ గా ఒక బేబీని అయితే అమ్మేశాం కదా. ఆ బేబీ దయ్యం పట్టి వాళ్ళని ఇబ్బంది పెడుతుంది అనుకుంటా. అందుకే వాళ్ళు మనల్ని హెల్ప్ అడిగారు. ఇప్పుడు బేబీ సిట్టింగ్ అయితే పంపివ్వాలి. కానీ ఒక్క నిమిషం, 48, 26, 57, 49. ఏంటి మనము టైం ట్రావెల్ చేస్తున్నామా? ఏంటి టైము? ఒక్క నిమిషం, మన చిట్టి చినిగిపోయింది ఆంటీ. వారి దేవుడ బ్లాక్ మమ్మయ్య, ఇదేంటి బ్లాక్ మమ్మయ్య? అసలు మనము జస్ట్ బయట పడుకొని లేసామంతే. 225 రిమైన్స్ బ్లైండా? వా ఎవర్రా మాట్లాడేది? ఆల్ హాస్ ఫాలెన్ ఇంటూ ప్లేస్ అంట. బ్లాక్ మమ్మయ్య ఇక్కడ ఈ బేబీస్ కాదు దయ్యము. ఇంతకంటే పెద్ద దయ్యం ఇంకొకటి ఏదో ఉందన్నమాట. ఇదిగో ఈ బేబీ. బేబీ పిత్తగానే లోపలున్న గ్యాస్ అంతా వెళ్ళి మళ్ళీ బక్కగా మారిపోయింది. రే పొట్టోడా, అసలు ఈ బేబీస్ దయ్యాలే కాదురా బాబు. ఈ దయ్యాల బేబీస్ని ఎవరో కంట్రోల్ చేస్తున్నారు. అంటే వీటికంటే పెద్ద దయ్యాలు ఇంకా ఏవో ఉన్నాయి. మనము ఇన్వెస్టిగేషన్ చేయాలరా. అది కూడా కరెక్టే. యాంటీ బేబీ లేచింది. చేంజ్ ద బేబీ నాప్కిన్స్. నాప్కిన్స్ కాదు కదా, డైపర్లు. ఫస్ట్ అయితే డైపర్లు చేంజ్ చేద్దాము, తర్వాత ఇన్వెస్టిగేషన్ చేద్దాము. ఒక బేబీ అయితే డైపర్ చేంజ్ చేసాం కదా. ఇంకొక బేబీ. వై బేబీ, యా ఆంటీ బేబీ నువ్వు డైపర్లో మొత్తం లెట్రిన్ పోయావు, అయినా కూడా గేములు ఆడుతున్నావు. ఫస్ట్ డైపర్ చేంజ్ చేసుకోవాలి నానా, లేకపోతే ముడ్డి అంతా వాసిపోతుంది, క్రిములు అంటుకుంటాయి. రే పొట్టోడా, ఇక్కడ ఏదో జరుగుతుందిరా అంటే నువ్వేంట్రా బాబు డైపర్లు చేంజ్ చేయాలి, క్రిములు అంటున్నాయి అంటున్నావు. ఇక్కడ ఏదో జరుగుతుంది. నాకైతే డౌట్ వస్తుందిరా పొట్టోడా. ఇక్కడ మనము జాబ్ చేయడానికి రాలేదు, ఇక్కడ దయ్యాలతో ఫైట్ చేయడానికి వచ్చాము. ఇంకొక బేబీ అనుకున్నాను, ఇందులోనే ఉంటుందని అనుకున్నాను. అదేంటి అమ్మయ్యా, ఈ బేబీ దయ్యంలాగా మారలేదు. అంటే బేబీకి కోపం తెప్పించే పని మనం ఏమీ చేయలేదన్నమాట. 2 బేబీస్ అక్కడ ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ బేబీని కూడా మనం ఇక్కడ పడుకోబెట్టి డైపర్ అయితే పెట్టేద్దాము. అమ్మయ్యా, ఇప్పుడు ఇవాల్యుయేట్ దెమ్మంట. ఓకే, వీటిని ఇవాల్యుయేట్ చేయాలా? బ్లాక్ మమ్మయ్య, ఏ తప్పు జరగకూడదని చెప్పేసి నేను ఒక ప్లాన్ వేశాను. ఈ బేబీస్ అన్నిటినీ లోపల ఒకే దగ్గర పెడదాము, లేకపోతే ఏదైనా దయ్యం వచ్చి వీటిని ఎత్తుకుపోతుంది. అంటే నువ్వు చెప్పినట్టే నాకు కూడా డౌట్ వచ్చింది బ్లాక్ మమ్మయ్య. ఇవి కాదు దయ్యాలు, వీటికంటే పెద్ద దయ్యము ఇంకోటేదో ఉంది. ఆ దయ్యమే ఈ చిన్న చిన్న బేబీస్ ని కంట్రోల్ చేస్తున్నాయి, నాకు అర్థమైపోయింది. ఇప్పుడు ఒక నిమిషం. ఆరి దేవుడ డోరు. ఈ బేబీస్ మ్యాజిక్ పవర్ యూస్ చేస్తున్నాయి. అనుకున్నదే నిజమవుతుందిరా పుట్టుడా. ఇదిగో ఇక్కడ మళ్ళీ ఏదో పాస్వర్డ్ కొట్టాలి. ఎల్లో రెడ్ అంట. ఎల్లో రెడ్. ఓకే, ఇప్పుడు బేబీ వెనక్కి వెళ్ళి తిరుగుతుంది మంటలలో, అంతే కదా.
ఇది రోజు చూస్తున్నాము, రోజు బేబీని ఎవాల్యుయేట్ అయితే చేస్తున్నాం కదా. ఓకే, బేబీ అయితే స్పీడ్గా తిరుగుతుంది. అదిగో బేబీ కళ్ళు చూసావా, అదిగో మళ్ళీ నార్మల్గా మారిపోయింది. ఓకే, కానీ వెనక ఏంట్రా బేబీస్ అక్కడే ఉన్నాయి, మనల్ని చూస్తున్నాయి. ఓకే, బ్లూ బ్లూ రెడ్ రెడ్ బ్లూ బ్లూ రెడ్ గ్రీన్ రెడ్. ఓకే, కరెక్ట్, ఫస్ట్ టైం కరెక్ట్ కొట్టాను రా. బ్లాక్ మమ్మీ నువ్వు భయంలో ఏమేమో మాట్లాడుతున్నావు కానీ అసలు ఈ బేబీస్ మనల్ని ఒక నిమిషం లోపల బేబీకి బాగా షాక్ కొడుతుందా లేదంటే అది నార్మలేనా? బేబీ బయటికి వచ్చేసే ఇంకా అయిపోయింది. ఆ, వెళ్ళిపోయింది ఏంటి? మళ్ళీ భూకంపం స్టార్ట్ అయిపోయింది. వారి దేవుడా, వై బేబీ ఎంతసేపు ఉంటావు? వామ్మా! నువ్వు చూసావా బ్లాక్ మమ్మీ అది? ఒక నిమిషం, బేబీ ఎక్కడ పోయింది? అదిగో ఏమీ రాలేదేంటి? దీని లోపలికి వెళ్ళి చెక్ చేద్దాం పదా. ఓయ్ బేబీ ఎక్కడున్నావు? వారి దేవుడా, ఇదేంటి మూసుకుంది? ఓరి దేవుడా, మన తలకాయకి పెట్టేశారా ఎవరో? అది దయ్యమే కదా. రే 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 రే, ఏం జరుగుతుంది? వాడి దేవుడా, యాంటి బ్లాక్ మమ్మీయా ఇదే? ఒక నిమిషం, ఎక్కడికి వచ్చి పడ్డాము? మొత్తం చీకటిగా ఉంది యాంటి బ్లాక్ మమ్మయ్య. అండ్ అక్కడ ఎవరు మంత్రాలు చదువుతున్నారు, మసుదా సినిమాలో దయ్యం మంత్రాలు చదివినట్టు సేమ్. ఏంటిది? ఎక్కడికి పోతున్నాము? మామా! ఆ, ఎక్కడికి వచ్చాము? ఏంటోరా పుట్టోడా, అర్జెంటుగా ఒక్క నిమిషం. ఓరి దేవుడా, పైన చూడరా, బేబీ ఏంటి అంత పెద్దగా మారిపోయింది, అండ్ బేబీ ఏంటి పైన పడుకుంది. అసలు ఏం జరుగుతుందిరా? ఈ రూమ్ అంతా వంకర తింకరగా ఉందేంటి? బ్లాక్ మమ్మయ్య, ఇక్కడ కూడా 00. అదిగో మన ఐడి కార్డు. ఈ ఐడి కార్డు చినిగిపోయింది. ఏంటిది? అది మన కార్డు కాదంట, టైమరు. వారి దేవుడా, అంటే ఈ టైమర్ లో మన కార్డుని మనం వెతికి పెట్టాలన్నమాట. అరే ఇది కాదు, ఇదేనా? అది కూడా కాదు, చినిగిపోతుంది. అరే ఇది కింద పడేసావి అంటే బ్లాక్ మమ్మీ, అసలు ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. నాకు తెలిసి అందులో ఎన్ని స్టాంపులు, అంటే స్టాంపులు ఉన్నాయి కదా చిట్టి మీద, అదే టికెట్ మీద, అదే ఐడి కార్డు మీద. అమ్మో, మాటలు కూడా రావట్లేదు. టైం కూడా అయిపోతుంది. త్వరగా 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 త్వరగా, టైం అయిపోయింది బ్లాక్ మమ్మయ్య. ఇప్పుడు వారి దేవుడా, ఆ బేబీ మామా, వై బేబీ ప్లీజ్, వారి దేవుడా. రే 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 అరవకరా, ఓరి దేవుడా. మళ్ళీ ఇక్కడికే వచ్చామంట్రా. మనము టెలిపోర్ట్ అయిపోతున్నాము, కానీ మనల్ని ఎవరు టెలిపోర్ట్ చేస్తున్నారు? సరేలే, ఇప్పుడు మనము కరెక్ట్గా వెళ్ళి మనము ఐడి కార్డ్స్ అయితే కరెక్ట్గా పెట్టాలి, అంతే కదా. మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం కదా. కానీ ఈ మంత్రాలు ఎవరు? ఒక్క నిమిషం, మళ్ళీ కొత్త ప్లేసా? ఇదేం ప్లేస్ రా బాబు? మనకి ఏదో మెసేజ్ పడింది, హీస్ గ్రోత్ అంట. ఏంటిది ఇక్కడ? ఒక్క నిమిషం, ఈ బేబీ ఏంటి ఇంత చిన్నగా ఉంది? ఇది ఒక సీడ్ లాగా ఉంది కదా. ఈ బేబీని ఇక్కడ పాతి పెట్టి నీళ్లు పోస్తే చెట్టు పెరుగుతుందా ఏంటి కొంపతీసి? అదిగో, నేను అనుకున్నదే నిజమైపోయింది. నీళ్ళ క్యాన్ కూడా వచ్చిందేంట్రా బాబు. ఇప్పుడు ఈ వాటర్ ఇక్కడ స్ప్రింకిల్ చేస్తే బేబీకి ఇది అవుతుందిరా. బ్లాక్ మమ్మయ్యా, బేబీ కళ్ళు చూడు, నోరు చూడు. వారిదేవుడా, ఏం జరిగింది? ఏమో జరిగింది బ్లాక్ మమ్మీ, నాకేం. ఒక్క నిమిషము, మళ్ళీ వాటర్ వచ్చాయి అంటే అసలు మనం పోసేది వాటరేనా? వామ్మో, ఈ దయ్యం పాప అద్దం పలగొట్టుకుందండి. అదే అద్దం కాదు కదా, దాన్ని ఏమంటారు? వారిదేవుడా మామా, ఏంటే ఇంత పెద్దగా అయిపోయావు? రే పొట్టోడా, సైలెంట్గా ఉండు. ఇక్కడ ఏదో జరగబోతుంది. ఇక్కడ నుంచి తప్పించుకోవాలా, లేదంటే ఒక్క నిమిషం. ఏంటిది? ఓరి దేవుడా, అదేంట్రా బాబు, మనము ఆటోమేటికల్గా వెళ్ళిపోతున్నామేంటి? వారి దేవుడా, మళ్ళీ ఇక్కడి నుంచి వస్తున్నాం ఏంటి బ్లాక్ మమ్మీయా? అసలు ఎవరు బ్లాక్ మమ్మీ ఇలా చేసేది బేబీస్ కాదు. ఎవరో మనల్ని ఇలా మ్యాజిక్ పవర్ యూజ్ చేసి మళ్ళీ డోర్ ఏంటి? ఎక్కడికి వచ్చాము బ్లాక్ మమ్మయ్యా? వారి దేవుడా, ఈ రూములన్నీ వంకర తింకరగా ఉన్నాయి. కానీ ఒక నిమిషం, ఇక్కడ ఏదో పజిల్ ఉంది. ఈ పజిల్ సాల్వ్ చేయాలి బ్లాక్ మమ్మయ్యా. అదిగో అవతల వైపు చూసావా? ఆ మిర్రర్ అవతల వైపు కొన్ని సింబల్స్ అయితే ఉన్నాయి. ఆ సింబల్స్ మనము కరెక్ట్గా లాక్ మీద పెట్టేస్తే
ఈ లాక్ ఓపెన్ అయిపోతుంది అనుకుంటా. కానీ అసలు ఇలా మనము డైమెన్షన్స్ ఎలా ట్రావెల్ చేస్తున్నాం రా? అంటే మనకైతే పవర్స్ అయితే ఉండవు కదా. సరేలే కానీ ఇది తిప్పుతుంటే తిరుగుతుందంట్రా బాబు. మనము ఒక నిమిషం, ఈ సర్కిల్ అసలు ఏ షేప్లో ఉంది? ఒక్క నిమిషం ఆగండి. లెఫ్ట్ సైడ్లో డోర్, సర్కిల్కి మధ్యలో లైన్ అయితే ఉంది. ఓకే, సర్కిల్ లైన్ కరెక్టే పెట్టాము. అక్కడ స్క్వేర్కి వంకరగా లైన్ అయితే ఉంది కదా. ఓకే, అదిగో అది కాదురా బాబు, స్క్వేర్కి వంకరగా లైన్. అరే మళ్ళీ మిస్టేక్ పెట్టాము. ఓకే, ఇదే అనమాట. ఇప్పుడు మనము వేరేదైతే వెతకాలి. ఇక్కడ ట్రయాంగిల్కి 2 లైన్స్ అయితే ఉన్నాయి కదా. ఓకే, ట్రయాంగిల్కి అయితే 2 లైన్స్ పెట్టేశాము. ఇదేంటి మాస్క్ వచ్చిందేంటి? ఈ మాస్క్ మనము పెట్టుకోలేంటి కొంపతీసి? పెట్టుకోకు బ్లాక్ మమ్మీయా. ఆ మాస్క్ పెట్టుకుంటే మనము వారి దేవుడ మనల్ని వాళ్ళు కంట్రోల్ చేస్తారు. ఒక్క నిమిషం, ఇది వారి దేవుడా? ఇది మనమే బ్లాక్ మమ్మీయా? అబ్బబ్బా, మనం కాదా? మనం అనుకున్నానే. మళ్ళీ ఎక్కడికి వచ్చాము? ఓరి దేవుడా, అసలు ఏం జరుగుతుందిరా పొట్టుడా ఇక్కడ? ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. మళ్ళీ ఎక్కడికో పోతున్నాము. కానీ ఈసారేంటి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. కళ్ళు తిరిగిపోతున్నాయిరా పొట్టుడా. ద కింగ్స్ ట్రీయా? ఓరి దేవుడా, అదిగో మళ్ళీ వైట్. ఒక్క నిమిషం, ఏం జరిగిందిరా పొట్టుడా? అంటే ఇదంతా మన భ్రమణ ఏంటి కొంపతీసి? మళ్ళీ ఇదేంటికి వచ్చామేంటి? లేబుల్ ద బేబీ అంట. మనము డ్రాయింగ్ చేసిన ఫోటో అక్కడ ఉందేంటి? సరేలే కానీ ఇప్పుడు ఈ బేబీని అమ్మేయాలా? ఓరి దేవుడా, ఇక్కడ 2 బేబీస్ అలానే ఉన్నాయి. సరేలే, ఇప్పుడు ఈ బేబీకి అయితే లేబుల్ వేసిద్దాము. ఆహా, ఇలా లేబుల్స్ వేస్తుంటే సూపర్ గా అనిపిస్తుంది. వాయ్ బేబీస్, మీ ముడ్డికి స్టిక్కర్ అతికిచ్చాను చూసుకో. ఈ బేబీకి అయితే 100 స్టిక్కర్లు అతికిస్తాను. అదిగో స్టిక్కర్లు వేస్తుంటే బేబీ కూడా నవ్వుతుంది. వాయ్ బేబీ, ముడ్డికి మసాజ్ అవుతుందా? మంచిగా సమ్మగా ఉందా? ఆహా సూపర్. ఇలా స్టిక్కర్లు వేస్తుంటే బేబీ నవ్వుతుంది. ఇప్పుడు ఈ స్టిక్కర్లు వేసిన బేబీని అమ్మేద్దాము. సూపర్ సూపర్. కానీ డిస్పాచ్ ఫెయిల్డా? ఆ బేబీకి ఎందుకు తీసుకోలేదు? అరే ఏం జరిగింది బేబీ? నిన్ను ఎవరు తీసుకోరంట? మాకు కూడా అవసరం లేదు నువ్వు, ఎందుకంటే ముగ్గురిని మేము మెయింటైన్ చేయలేకపోతున్నాము. ఇదంటే ఏదో మెయిల్ వచ్చిందంట. అబ్బా ఏంట్రా పుట్టుడా, ఆటోమేటిక్ మెసేజ్. ఒక్క నిమిషం, ఏం జరిగింది? ఈ బేబీస్ మనల్ని భయపెట్టిస్తున్నారా? ఓకే, ఓరి దేవుడు, కంప్యూటర్కి ఇది అయింది. అదిగో ఒక్క నిమిషం, వెనుక కిటికీలో చూసావా? బేబీని ఎవరు తీసుకొని వెళ్ళిపోయారు. ఒక్క నిమిషం ఆగు బేబీ, మేము వెళ్ళి ఆ బేబీని తీసుకొని వస్తాము. రే పొట్టోడా, మనం అనుకున్నది కరెక్టేరా బాబు. ఇక్కడ 2 బేబీస్ ఉన్నాయి. అంటే బేబీస్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారా? అంటే బేబీస్ దయ్యాలు కాదన్నమాట. ఏమో బ్లాక్ మమ్మయ్య, మనం అనుకున్నది కరెక్టేనో కాదో తెలీదు. మనము అలా బ్లైండ్ గా మనము అలా చెప్పకూడదు. కానీ మనము ఇప్పుడు ఇదేంటి కరెక్షన్ రూమ్ అంట, ఇది రిఫ్లెక్షన్ రూము. ఇదేం డోర్ అయితే ఓపెన్ అయిపోయింది. లైబ్రరీ వరరీ ఏంటది? వరరీ అంటావు కానీ ఇదే మీ రూము బ్లాక్ మమ్మయ్య. వాదవుడా, డోర్ లాక్ అయిపోయింది. ఏంటిది? ఇక్కడ కంప్యూటర్ ఉంది. అప్రూవ్ యువర్ ఈమెయిల్ రిక్వెస్ట్ అంట. అరే అప్రూవ్ చేయాలంట బ్లాక్ మమ్మయ్య, కంప్యూటర్లో, ఇందులో కాదు. కంప్యూటర్లో అప్రూవ్ చేయాలంట. ఒక్క నిమిషం ఆగు, కానీ ఇది మన కంప్యూటర్ కాదే. మన కంప్యూటర్ కంపెనీలో ఉంది. ఇక్కడ నుంచి కూడా అప్రూవ్ చేయొచ్చా? సేమ్ కంప్యూటర్ అది ఇది, కానీ అదేలా సాధ్యం? ఒక నిమిషం. ఓకే, ప్రొసీడ్. వాట్ ఈస్ యువర్ ఫస్ట్ నేమ్? మన ఫస్ట్ నేమ్ వచ్చేసి ఇందులో లేదేంట్రా బాబు? అంటే ఇక్కడ మనం కాదా? ఓకే, ఒక్క నిమిషం, అంటే ఈ కంప్యూటర్ మనది కాదు. నీకు అది ఇప్పుడు అర్థమైందా బ్లాక్ మమ్మయ్య? ఈ కంప్యూటరు మనము యాక్సెస్ చేయాలంటే మనము ఈ కంప్యూటరు క్వశ్చన్స్ అడిగే అన్ని ఆన్సర్స్ చెప్పాలి. కానీ మనకెలా తెలుస్తుంది? వాట్ ఈస్ ద ఫోకస్ ఆఫ్ యువర్ రీసెర్చ్ అంట. మేము మీ రీసెర్చ్ చేయడమే లేదు. ఏంటి బ్లాక్ మమ్మీ అన్ని నొక్కుతున్నావు ఇష్టం వచ్చినవి? వాట్ ఈస్ యువర్ ఫస్ట్ నేమ్? నికోలస్ కాదా? నికోలోడియన్ డోరేమోనా? ఏంటో ఏమో కానీ బిట్రీసా? అరే ఏంటి బ్లాక్ మమ్మీ తప్పంట. నాకు తెలిసి ఈ రూమ్లో ఏదో మనకి క్లూస్ ఉన్నాయి అనుకుంటా. ఇక్కడ క్లూస్ వెతకాలి. ఇక్కడ బుక్కులు ఉన్నాయి. ఇక్కడ ఏమేమో ఉన్నాయి, చాలా బుక్కులు ఉన్నాయి బ్లాక్ మమ్మీ.
ఏం చేయాలి బుక్కులతోని? ఒక్క నిమిషం ఆగర పుట్టుడా. ఇదిగో ఈ ఫోటో మీద ముగ్గురున్నారు, కానీ అక్కడ ఒకడైతే లేడు. వాడు ఎవడ్రా బాబు? ఇక్కడ ఇంకొక రూమ్ ఉంది, ఒక్క నిమిషం. ఇది లాక్ ఉంది, కానీ ఇదేమి రూము? జార్జ్ ఐడియానా ఏంటో ఏమో. ఇదేంటిది టెలిస్కోప్ లాగా ఉంది. ఓరి దేవుడు, ఇదేంట్రా బాబు? లీఫ్ని జూమ్ చేస్తే ఇలా మైక్రో పార్టికల్స్ అలా ఒప్పిస్తున్నాయి. సరేలే కానీ ఇదేంటిది? ఇది బేబీ రీసైకిల్ కదా? అంటే ఇలా ఉన్న బేబీ ఇలా మారిపోతుంది, మళ్ళీ చెట్టుగా, పువ్వుగా, ఇలా ఇలా. అరే బేబీ ఒక మనిషి కాదనమాట. అంటే బేబీని ఎవరు క్రియేట్ చేస్తున్నారు? అంటే బేబీని కనిపెట్టేది మనమే, కానీ ఎలా క్రియేట్ చేస్తున్నామో మనకి అసలు తెలియట్లేదు. నువ్వు ఉండు బ్లాక్ మమ్మీ, నీకు అసలు మాట్లాడడమే సరిగ్గా రావడమే లేదులే. కానీ ఒక నిమిషము, నాకు ఒక డౌట్ వచ్చింది బ్లాక్ మమ్మయ్య. ఇప్పుడు మనకి అప్రూవ్ చేయని వచ్చింది కదా మెయిల్, అంటే అదిగో సర్చ్ ద రూమ్ ఫర్ క్లూస్ అంటే బ్లాక్ మమ్మయ్య. అంటే క్లూస్ మనకి ఈ రూమ్ లోనే దొరుకుతాయి. అది ఏం క్లూసో యాంటో యామో తెలీదు. సో ఫ్రెండ్స్, చాలా సేపటి తర్వాత రీసెర్చ్ చేస్తే మాకు కావాల్సిన ఆన్సర్స్ అన్ని దొరికిపోయాయి. చూసారా ఎంత ఫాస్ట్గా కొట్టేస్తున్నామో? అయిపోయింది, యాక్సెస్ గ్రాంటెడ్ అంట. ఇప్పుడు మెయిల్ అయితే మనము రిక్వెస్ట్ అప్రూవ్ చేయొచ్చు. ఎండ్ చేసాం బ్లాక్ మమ్మీ లాక్డౌన్. ఒక నిమిషం, ఈవెంట్ ఇవి ఓపెన్ అయిపోతున్నాయి. వారి దేవుడా, వాళ్ళు ముగ్గురు సేమ్ మనలాగానే గిట్టప్పేశారు. అంటే ఇంతకుముందు మనం కూడా సేమ్ అలానే ఒప్పించాము. బేబీని అందులో పడేకు, మీరు ఆ బేబీని ఏం చేయకూడదు, మీరందరూ దయ్యాలు. వస్తాను నాగు, మీ ముడ్డి పలకడితే నాగు పిచ్చి మీ అందరిని చంపేస్తాను. మీరు ఎవరి కోసం పని చేస్తున్నారు? కొంపతీసి మైకల బాబాయ్ కోసం అయ్యాంటి. రే నోరు మూసుకోరా, మైకేల్ బాబాయ్ ఎందుకు వస్తాడ్రా మధ్యలో? సరేలే కానీ ఇప్పుడు మనము వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచే వెళ్ళాలా ఏంటి కుంపతీసి? కానీ ఇది లాక్ ఉంది. ఒక్క నిమిషం, అందులో నుంచి కాదు, ఇందులో నుంచి. మనము ఇందులో నుంచే వచ్చాం కదా. ఇప్పుడు లోపలికి వెళ్ళంగానే ఆ ముగ్గురు మనల్ని ఏమీ చేయరు కదా. ఓకే, ఇక్కడ ఎవరు లేరంట్రా పొట్టుడా. ఇప్పుడే కదా ఇందులోకి దునికేద్దామా? 1 2 3 దునికేద్దాం, పదర పొట్టుడా. ఇదేం ప్లేస్ బ్లాక్ మమ్మయ్య? ఆ బేబీస్ ఇక్కడ నుంచే క్రియేట్ అవుతారన్నమాట. అంటే బ్లాక్ మమ్మయ్య, ఇది ఏదైనా అప్ సైడ్ డౌన్ లాగానా ఏంటి? కొంపతీసి ఇక్కడే ఆ బేబీస్ తయారైపోతున్నారు. ఒక్క నిమిషం, ఎవరు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు? అదిగో అక్కడ దూరంలో ఎవరో ఉన్నారు. వా, ఎవరే నువ్వు? చంద్రముఖి. ఏయ్, నిన్ను పిచ్చి చంపేస్తాను. ఒకవేళ నువ్వు దయ్యమై ఉంటే ఇందులో నుంచి బేబీస్ వస్తున్నాయి. అంటే అదిగో అక్కడ రెడ్ కలర్ చీర కట్టుకుంది. వారి దేవుడా, లెఫ్ట్ రైట్ చూడు. వీళ్ళందరూ మనలాంటి వర్కర్స్. వీళ్ళని ఆ దయ్యము చేజిక్కించుకుంది అనుకుంటా, అంటే కంట్రోల్ చేస్తుంది అనుకుంటా. ఏంటి దయ్యము పిచ్చి చంపేయమంటావా? ఒక్క నిమిషం, ఇక్కడ మాస్క్ ఉంది. ఊరి దేవుడు, ఇది ఇంగ్లీష్లో మాట్లాడుతుందేంట్రా? ఏంటి ఇప్పుడు ఈ మాస్క్ నేను పెట్టుకోవడం లేదు, ఏదో మ్యాజిక్ పవర్ యూజ్ చేస్తుంది. ఏంటి ఇంగ్లీష్లో మాట్లాడుతుంది? ఏం జరుగుతుంది బ్లాక్ మమ్మయ్య? ట్రీ అంట, కేమంట, ఏదో చెట్టు నుంచి చిల్డ్రన్స్ వచ్చారంట. ఏంటి వారి దేవుడ వాయిస్ మార్చి మాట్లాడుతుందేంటి? ఇది అమ్మాయి కదా, అబ్బాయి కూడా కదా? కొంపతీసి వారి దేవుడా, ఈ పిడుగులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నా పిత్తల నుంచి అయ్యండి కొంపతీసి. రే ఒక్క నిమిషం ఆగ్రా. ఆ బేబీ సారీ, అక్కడున్న దయ్యము మనకేదో చెప్పాలనుకుంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్ లో చూసావా ఏదో పిల్లి? ఆ పిల్లి నీకు గుర్తుందారా పుట్టడా? లాస్ట్ టైం 8 months బ్యాక్ ఈ పిల్లిని మనం ఫాలో చేసాం కదా. కానీ బ్లాక్ మమ్మయ్య, అసలు ఈ పిల్లి ఇక్కడేం చేస్తుంది? కొంపతీసి ఇదంతా మన భ్రమణ అయ్యా అంటే అసలు నాకు అర్థం కావట్లేదు బ్లాక్ మమ్మయ్య. అసలు ఏం జరుగుతుంది? నథింగ్ విల్ సైలెన్స్ హిస్ చిల్డ్రన్ అంట. అంటే ఇక్కడున్న ఎర్ర కలర్ శారీ కట్టుకున్న కంటే ద కింగ్ అరైవ్స్ అంట. వారి దేవుడు, అంటే దీనికంటే పెద్ద దెయ్యం ఉందా? ఇంకొక దెయ్యము? అసలు ఏమైంది మనకి? అబ్బా, ఇదేంటిది? ఎక్కడికి వచ్చాం మనము?
ఓరి దేవుడు, వీఆర్ లివింగా. రే, వీడిని ఎక్కడో చూశాను. 8 months క్రితం వీడు మనకి హెల్ప్ చేశాడు కదా. అదిగో బేబీ. అంటే 8 months నుంచి మనం ఇక్కడే ఇరుక్కపోయామా? ఇదంతా మన భ్రమణ. ఓరి దేవుడు, నాకు నమ్మలేకపోతున్నాను. అదిగో, ఇది ఇది చిట్టి చిట్టి రోబో న్యూటన్ కదా. అవును బ్లాక్ మమ్మీ, ఇది చిట్టి చిట్టి రోబో. ఆ బేబీలు వస్తున్నాయి. ఆ బేబీ పోయినసారి ఈ చిట్టి చిట్టి రోబోని చంపేసింది. వారి దేవుడా. అంటే ఒక నిమిషం, వీడితో చేస్తున్నాడు బ్లాక్ మమ్మీ, కానీ మనకెందుకు హెల్ప్ చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఏంటి? ఓరి దేవుడా, ఎక్కడికి తీసుకుపోతున్నావురా? అందులోకి విసిరేకు. అలా వాడు మమ్మల్ని విసిరి పడేశాడు. అక్కడి నుంచి డైరెక్ట్గా మేము లాస్ ఏంజల్స్లో పడిపోయామన్నమాట. కానీ అసలు అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వచ్చాము? అండ్ 8 months క్రితం ఆ గాల్లో ఏదో ఐ లాంటిది అవుపించింది. అప్పుడు నేను కళ్ళు మూసుకున్నాను. 8 months నుంచి అక్కడే ఉన్నాను అన్నమాట. అంటే 8 months క్రితం ఒకడు వచ్చాడు కదా, అదే ఇంతకుముందు అవుపించిన వాడు. వాడు మాకు హెల్ప్ చేశాడు. కానీ 8 months నుంచి అక్కడే స్పృహ తప్పి ఎలా ఉన్నాం రా మనం అసలు. కానీ ఒక్క నిమిషం, కనీసం ఇప్పుడు మేము లాస్ ఏంజల్స్లో ఉన్నదైనా నిజమా కాదా? నాకెందుకో ఇది కూడా నిజం కాదనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ రెడ్ కలర్ శారీ వేసుకొని ఒక గోస్ట్ మాట్లాడింది కదా, మీకు గుర్తుందా ఏమనిందో? సూన్ ద కింగ్ అరైవ్స్ అని చెప్పింది. అంటే త్వరలో రాజు రాబోతున్నాడని. అంటే ఇది క్వీన్ అన్నమాట. ఈ క్వీన్కి ఒక హస్బెండ్ ఉన్నాడు, వాడు కింగ్ అన్నమాట. అంటే ఈ క్వీనే ఇన్ని రోజులు నడిపించింది ఇదంతా. అంటే కింగ్ ఇంకెంత పవర్ఫుల్ ఉంటాడో ఏంటో. నాకేం జరుగుతుందో అర్థం కావట్లేదు. ప్రస్తుతానికి నేను పొట్టడు లాస్ ఏంజల్స్కి వచ్చేసాము. తర్వాత ఏం జరుగుతుందో తెలీదు. ఇది లాస్ ఏంజల్సా లేకపోతే మళ్ళీ ఇదంతా మా భ్రమణ?